హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటిదంటే ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ఎవరైతే డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళు బీటెక్ చేయడానికి ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్. దీన్నే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా రాస్తారు? ఎగ్జామ్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఏముంటాయి, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఏముంటాయి, ఎగ్జామ్ టైం ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఇది ఈసెట్ ఎగ్జామ్ అనేది మనకి 200 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్లో 100 ఏమో టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నాన్ టెక్నికల్లో 50 క్వశ్చన్స్ ఏమో మ్యాథ్స్ ఉంటుంది, అండ్ ఇంకో రిమైనింగ్ 50 ఏమో 25 కెమిస్ట్రీ అండ్ 25 ఫిజిక్స్. సో ఇవన్నీ నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో మనకి ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్లో కండక్ట్ చేస్తారు. ఇది ఎగ్జామ్ అంతా ఆన్లైన్ మోడ్లో జరుగుతుందన్నమాట. ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు హ్యాపీగా 200 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి రాసేయచ్చు అనమాట. సో 100 టెక్నికల్ క్వశ్చన్స్ అని అంటే ఎవరైతే ఏ బ్రాంచ్ అయితే తీసుకొని డిప్లొమాలో జాయిన్ అయ్యారో వాళ్ళ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్స్ 100 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ వాళ్ళు అయ్యారు అనుకో, వాళ్ళకి సంబంధించిన కోర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ కోర్ క్వశ్చన్స్ అనేటివి 100 వస్తాయి. అంటే లైక్ మిషన్స్ కానీ మోటార్స్ కానీ అలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఏవైతే ఈ 3 ఇయర్స్లో సబ్జెక్ట్స్లలో చదువుకున్నారో అవే క్వశ్చన్స్ ఈ టెక్నికల్ క్వశ్చన్స్లో రిపీట్ అవుతాయి అనమాట. సో రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళే కూడా అంతే, వాళ్ళు ఏవైతే వాళ్ళ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో నుంచే ఈ 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మిగతావి నార్మల్ కామన్ మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అవి 50 వస్తాయి. రిమైనింగ్ ఏమో 50 క్వశ్చన్స్ మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ కూడా మనం డిప్లొమాలో చదువుకున్న మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో టైంని వేస్ట్ చేసుకోకండి, ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా ఈసెట్ అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.